అందరికీ నమస్కారం. ప్రియమైన ప్రజలారా, మిత్రులారా, సోదరులారా, ఈరోజు మన కూటమి ప్రభుత్వం గొప్ప అభూత కల్పనతో ప్రకటనలు జారీ చేసింది. పేదరిక నిర్మూలన స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నటువంటి నినాదంతో ప్రతి గ్రామంలో రేపు 8వ తారీఖు నుంచి గ్రామ ఇంటింటికి గ్రామ సచివుల ఉద్యోగులు పంపించి సర్వే నిర్వహిస్తాం. పేదరికం నిర్మూలన చేస్తాం. ఇదంతా రేపు రానున్నటువంటి కొత్త మాస రోజుకి ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారంగా వీటిని గుర్తించి సర్వే జరుపుతామని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలుకుతున్న ఈ కూటమి ప్రభుత్వం ఇది ఉట్టి బోటకమని నేను చెప్తా ఉన్నాను. ఇది అసత్యం. ఇది సాధ్యపడే సమస్యలు కావు. మరి అంచేత నేను ఒక మాట అడుగుతున్నాను. మంచిదే, పేదరికం నిర్మూలన చేస్తానంట. ఎలాగా? పేదరికం నిర్మూలన చేయడానికి నీ దగ్గర ఉన్న సంపద ఏంటి? సంపద ఎవరి చేతుల్లో ఉంది? ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభా, అందులో 80% మందికి పేదరికం, నిరుపేదలు, పేదలు, చిన్నకారు రైతులు, మధ్యతరగతి కుటుంబీకులు. మరి సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా ప్రకృతి సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? అంబానీ చేతిలో ఉంది, అదానీ చేతిలో ఉంది, ఈరమోడి చేతిలో ఉంది. మిగిలిన సంపద అంతా కూడాను ఇటు పార్లమెంట్ సభ్యులు, ప్రధానమంత్రి, మరి ఇటు అసెంబ్లీ సభ్యులు, ముఖ్యమంత్రి, మంత్రుల చేతుల్లోనే సంపద అంతా ఇమిడి ఉంది. మరి అలా పేదరికం నిర్మూలన చేస్తాం? ఏ విధంగా చేయగలుగుతాం? ఇవి సాధ్యపడేవేనా? అసత్యమైనటువంటి మాటలు పలికి అబద్ధాలు ఆడుతూ ప్రజలను నమ్మబలికి మోసం చేసేయడానికి చేస్తున్న ప్రయత్నమే స్వర్ణాంధ్రప్రదేశ్. ఇది సాధ్యపడదు, కరెక్ట్ కాదు. ప్రజలు మీరు నమ్మి మోసపోకండి. ఇది పచ్చి అబద్ధం. సంపద అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది, మన దగ్గర ఏమీ లేదు. ప్రకృతి సంపద అంతా మరి ఉన్నదంతా మన దగ్గర ఏమీ లేదు. ఎవరి చేతిలో అయితే కర్ర ఉందో వాడిది గొర్రె. ఆ విధంగా సంపదని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మిగతా ఉన్న వాళ్ళంతా పేదరికంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పేదరికం నిర్మూలన ఒక విద్యతోనే సాధ్యపడుతుంది. గమనించండి ప్రజలారా. ఉచితంగా ఏదైతే ప్రభుత్వం విద్యను ఇచ్చిందో ఆ విద్యను అభ్యసించి తన కుటుంబంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేసుకుంటూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఉపయోగపడతారు. అలాగే ఉచిత వైద్యం, ఈ రెండు కలిగి ఉంటే అన్నీ మనకు ఉన్నట్టే లెక్క. మనం పేదలం కాము. అంచేత ఇలాంటి ఆలోచన చెయ్యండి. ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత